గత కొద్ది రోజులుగా ఎంతో ఉత్కంఠను రేపినటువంటి నూతన మేరీ ఎంపిక ప్రక్రియ ఈరోజు కేవలం 6 నిమిషాల వ్యవధిలో ఎంతో ప్రశాంత వాతావరణంలో ముగిసిపోయింది. ఇక ఏదైతే జాయింట్ కలెక్టర్ నిర్వహించినటువంటి ఈ యొక్క సమావేశంలో పాల్గొన్నటువంటి టీడీపీ కార్పొరేటర్లందరూ కూడా ఇది ప్రతిపాదించిన మేయర్ అభ్యర్థి నూతన అభ్యర్థిని డిప్యూటీ మేయర్ ఎవరైతే ఉన్నారో రూప్కుమార్ యాదవ్ ప్రతిపాదించడంతో దాన్ని బలపరిచినట్టు బద్దేపు నరసింహులు పరిపించడం, ఇక సభ్యులందరూ కూడా నూతనంగా ప్రకటించినటువంటి దేవరకొండ సుజాతకు వీళ్ళందరూ కూడా మద్దతు తెలపడంతో ఒక నూతన మేయర్ ఎంపిక ప్రక్రియ అంతా కూడా సజావుగా సాగిపోయింది. మొత్తం మీద చూసుకున్నట్లయితే గత కొద్ది రోజులుగా ఎంతో ఉత్కంఠ రేపినటువంటి నూతన మేయర్ ఎంపికపై అనేక సందేహాలు వస్తున్నప్పటికీ ఈరోజు జరిగినటువంటి ప్రశాంత వాతావరణంలో జరిగినటువంటి ఎంపిక చూసుకున్నట్లయితే ఇప్పటి వరకు కూడా ఎప్పుడు కూడా కార్పొరేషన్ ఎన్నిక ప్రకటించినప్పుడు ఇంత ప్రశాంత వాతావరణంలో ఎప్పుడు కూడా జరగలేదని కూడా అందరూ కూడా చర్చించుకునే పరిస్థితి అయితే ఉంది. మొత్తం మీద ఈ యొక్క ప్రశాంత వాతావరణంలో నూతన మేయర్ ఎంపిక ప్రక్రియ జరగడంతో అందరూ కూడా ఎంతో ఆనందం వ్యక్తం చేస్తూ సభ్యులందరూ కూడా నూతనంగా ఎంపికైనటువంటి దేవరకొండ సుజాతను కూడా అందరూ కూడా అభినందించారు. ఓవర్ టు స్టూడియో. అయిపోయాక అందరూ కార్పొరేటర్ బయట సంప్రదించారు. నేమ్ బోర్డులు పెడుతున్నారు ఒక్కొక్కటి. అన్న
దేవరకొండ సుజాత గారిని నేను ప్రతిపాదిస్తున్నాను. దేవరకొండ సుజాత గారిని మేయర్గా ప్రకటిస్తున్నాను. ఇంకా ఏమైనా ప్రపోజల్ ఉంటే ప్రపోజ్ చేయించాలని అంటే ఎందుకు వస్తామని ఓకే దేవరకొండ ఏం మనుషులు తెలీదు. నోటీస్ని ఇవ్వడం జరుగుతుంది. మామ సోదరి దేవరకొండ సుజాత గారిని ఈరోజు నగర కార్పొరేషన్ కౌన్సిల్ ప్రత్యేక సమావేశం ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది. దేవరకొండ సుజాత గారు గిరిజన మహిళ. దేవరకొండ సుజాత గారిని మనస్ఫూర్తిగా అభినందిస్తూ నెల్లూరు నూతన మేయర్గా దేవరకొండ సుజాత గారు అటు రాష్ట్ర మున్సిపల్ శాఖ మంత్రి పొంగూరు నారాయణ గారు, పార్లమెంట్ సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు వారి ఆశీస్సులతో, మాజీ మేయర్ రూప్ కుమార్ యాదవ్ గారి సూచనలు సలహాలు సమన్వయంతో, అదేవిధంగా నెల్లూరు నగర కార్పొరేషన్ పరిధిలో ఉండే అందరు కార్పొరేటర్ల సహాయ సహకారాలతో సూచనలు సలహాలతో సమన్వయం చేసుకుంటూ ముందుకు సాగాలని, ఇప్పటికే తెలుగుదేశం పార్టీ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత అభివృద్ధి పదంలో నెల్లూరు కార్పొరేషన్ రాష్ట్రంలోనే అగ్రగామిగా దూసుకుపోతుంది. ఈనాడు తెలుగుదేశం పార్టీ బలపరిచిన దేవరకొండ సుజాత గారు ఎన్నిక తర్వాత అది మరింత వేగవంతం కావాలని కోరుకుంటూ, ఈ యొక్క నెల్లూరు నగర కార్పొరేషన్ మీద తెలుగుదేశం పార్టీ జెండా ఎగురవేసినటువంటి కార్పొరేటర్లందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఈనాటి ప్రత్యేక కార్యక్రమానికి పొంగూరు నారాయణ గారు మంత్రి గారి పక్షాన ప్రత్యేకంగా ఇచ్చేసినటువంటి వేమిరెడ్డి విజయభాస్కర్ రెడ్డి, వేమిరెడ్డి పట్టాభిరామరెడ్డి, అదేవిధంగా దేవరకొండ సుజాత గారి శ్రేయోభిలాషులకి అందరికి కూడా కార్పొరేటర్లకి అందరికి కూడా పేరు పేరున ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటాం. నెల్లూరు నగర మేయర్గా ఈ స్థానంలో నిల్చోబెట్టిన ప్రజలందరికీ మరియు ఆ కూటమి ప్రభుత్వానికి అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. తెలుగుదేశం పార్టీ బీదా రవిచంద్ర గారికి నా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అందరికీ నమస్కారం. ఈరోజు రాష్ట్ర ఎన్నికల సంఘం సూచన మేరకు నెల్లూరు నగరపాలక సంస్థ మేయర్గా గౌరవ రాష్ట్ర పురపాలక పట్టణాభివృద్ధి శాఖ మంత్రులు డాక్టర్ పొంగూరు నారాయణ సార్ గారు, నెల్లూరు రూరల్ శాసనసభ్యులు కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి గారు, నెల్లూరు పార్లమెంటు సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు, ఈ ముగ్గురు యొక్క ఆలోచన మేరకు దేవరకొండ సుజాత గారిని నెల్లూరు నగరపాలక సంస్థ కార్పొరేటర్లందరూ ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది. ఈ సందర్భంగా మిగిలి ఉన్నటువంటి 9 నెలల కాలం దేవరకొండ సుజాత గారు నూతనంగా బాధ్యతలు చేపట్టినటువంటి నూతన మేయర్ అందరూ అధికారులు, ప్రజాప్రతినిధులు, గౌరవ మంత్రివర్యులు, శాసనసభ్యులు, పార్లమెంట్ సభ్యులు అందరితో సమన్వయం చేసుకుంటూ ఇప్పటికే నెల్లూరు నగరపాలక సంస్థ నారాయణ సార్ గారి సొంత నగరపాలక సంస్థ ఒకవైపు, శ్రీధరన్న అభివృద్ధి పదంలో రాష్ట్రంలోనే ఒక మార్కు చూపిస్తున్నటువంటి శ్రీధరన్న మరోవైపు, కేంద్రం నుంచి అన్ని రకాల సహాయ సహకారం అందిస్తున్న పెద్దలు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు పార్లమెంట్ సభ్యులు ఒకవైపు, ఇక్కడ అందరితో కలిసి పనిచేస్తున్నటువంటి మా కార్పొరేటర్లు అందరితో
కలిసికట్టుగా రాబో ఈ 9 నెలల కాలం పాటు పెద్దలు వేమిరెడ్డి విజయభాస్కర్ రెడ్డి గారు, వేమిరెడ్డి పట్టాభిరామరెడ్డి గారు మరి అందరితో సమన్వయం చేసుకుంటూ ఈ మున్సిపల్ కార్పొరేషన్ని అన్ని విధాల ముందుకు తీసుకెళ్లాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నూతనంగా బాధ్యతలు చేపట్టినటువంటి దేవరకొండ సుజాత గారికి మేమందరం అన్ని రకాల సపోర్ట్గా ఉంటూ గతంలో కంటే రాబో రోజుల్లో నెల్లూరు నగర కార్పొరేషన్ అన్ని విధాలా ముందుకు పోతుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ముఖ్యమైన విషయం, అంబేద్కర్ రాజ్యాంగం గిరిజన బిడ్డ ఎక్కాల ఎటుపోయారో గిరిజన బిడ్డ ఎన్నికవుతుంటే మాకైతే కనపడలా. గిరిజన బిడ్డ పదవి చేపడతా ఉంటే వెనకుండి నడిపించినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్పొరేటర్లారా, పోడియం మీదకి వచ్చి ప్లకార్డులు ప్రదర్శించినటువంటి కార్పొరేటర్లారా ఎటుపోయారు? ఏది మీ ప్రేమ గిరిజనుల పైన? ఒక గిరిజన మహిళ కార్పొరేటర్గా ఈరోజు ఎన్నికవుతుంటే ఎటుపోయారు మీరందరూ? నెల్లూరు ప్రజలారా, విఘ్నులైనటువంటి నెల్లూరు ప్రజలారా, ఆలోచన సాగించమని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. ఎందువల్ల ఈ డ్రామాలు జరిగినాయి? ఎవరి ప్రోద్బలంతో ఇవి జరిగినాయి? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కొంతమంది నడిపించినటువంటి కార్పొరేటర్లు ఎటుపోయారు? ఈరోజు గిరిజన బిడ్డ మేయర్ స్థానంలో మేయర్గా ఎన్నిక కాబట్టి కూర్చోబోతుంటే ఎటుపోయారని చెప్పి అడుగుతా ఉన్నా. అన్నీ గమనిస్తున్నారు. తగిన రీతిలో తగిన సమయంలో రేపు 2026 చివరికి కావచ్చు, 2027 మొదట్లో కావచ్చు, నెల్లూరు నగరపాలక సంస్థ ఎన్నికలు ఎప్పుడు జరిగినా 100% కార్పొరేషన్ని 100% అన్ని స్థానాల్లో కూటమి జెండా ఎగురవేస్తాం. నారాయణ సార్ గారు, శ్రీధర్ అన్న, వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు, మా అందరి యొక్క ఇతో ప్రజలన్నీ గమనిస్తున్నారు. మాయ మాటలు, కల్లిపుల్లి మాటలు ఎవరు చెప్తున్నారు, అభివృద్ధి ఎవరు చేస్తున్నారని చూస్తున్నారు. ఖచ్చితంగా రాబో రోజుల్లో మళ్ళీ నెల్లూరు నగరపాలక సంస్థ పైన 100% కూటమి జెండా ఎగురవేయడం ఖాయం అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం.